హాయ్ అండి అందరికీ. మనం శనగపప్పు ముద్దగారెలు చేసుకుందాము. శనగపప్పును నానబెట్టుకొని గ్రైండర్ చేసుకోవాలి. అందులోకి ఎల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు గ్రైండ్ చేసుకొని, కొత్తిమీర వేసుకొని, కరివేపాకు వేసుకొని కలిపి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. తర్వాత మనం చక్కగా ముద్దగారెలు వేసేసుకోవాలి. చూడండి, అలా మనం మధ్యలో హోల్ చేసుకుంటే ఏంటంటే మనం ముద్దగారెలు అన్నవి చక్కగా ఫ్రై అవుతాయి. చూడండి, అలా ముద్ద చేసుకొని ఒత్తేసుకొని హోల్ చేసుకోవడం అంతే. చాలా టేస్టీగా ఉంటాయి ముద్దగారెలు, శనగపప్పు ముద్దగారెలు. శనగపప్పు గ్రైండ్ చేసుకొని నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని అందులోకి పచ్చిమిర్చి, ఎల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని మంచిగా మనం మిక్స్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. మనం హైలో పెట్టుకోకూడదు మంట, మనం స్లిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే చక్కగా కాలుతాయి, క్రిస్పీగా ఉంటాయి. మనం హైలో పెట్టుకుంటే ఏంటంటే మాడతాయి, లోపల ఉడకవు. సిమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాక మనం వేసుకుంటే ముద్దగారెలు చక్కగా కలర్ఫుల్గా క్రిస్పీగా ఉంటవి. చూడండి ఎంత చక్కగా ఉన్నావో. ఉల్లిగడ్డలు వేసేసుకొని మనం వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటవి. ట్రై చేసి చూడండి మరి. ఓకేనా? మనం ఉల్లిగడ్డలు కోసుకొని నిమ్మకాయ పిండుకొని కూడా తినేయచ్చు. చాలా బాగుంటాయి శనగపప్పు గారెలు, ముద్దగారెలు. ఓకేనా మరి?